నా పేరు అవని. మేమొక్క సమాచారం తెలుసుకోవడం కోసం వచ్చాం. ఏం కావాలి? గతంలో హెడ్ నర్స్గా పనిచేసిన మీరా గారు ప్రస్తుతం ఎక్కడుంటున్నారో తన వివరాలు తెలియాలి. ఆమె వివరాలు మా దగ్గర లేవు మేడం. వారికి సంబంధించిన వాళ్ళు వచ్చి కోమాలో ఉండగానే డిశ్చార్జ్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. గతంలో మీ స్టాఫ్లో వేరే వాళ్ళని అడిగితే కూడా ఇలాంటి సమాధానమే చెప్పారు. మీకు నిజంగా తెలీదా, లేకపోతే ఎవరైనా మీతో ఈ విధంగా చెప్పిస్తున్నారా? అయ్యో, అలా అంటారేంటి సార్? తెలిస్తే ఎందుకు చెప్పకుండా ఉంటాం? దానివల్ల మాకు కలిగే లాభం ఏంటి? ఎవరైనా డబ్బులు పడేశారో ఏమో. ఏంటండి పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు? మరి లేకపోతే ఏంటండి? మీ దగ్గర చాలా సంవత్సరాలుగా నర్స్గా పనిచేసిన ఆవిడ వివరాలు తెలియవని అంటారేంటి? బావా, నువ్వు ఆగు బావా. లేదవని, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. సుజాత వదిన అన్నట్టు ఇక్కడ ఏదో జరుగుతుంది. డాక్టర్లు, నర్సులు అందరూ కలిసి ఏదో డ్రామా ఆడుతున్నారనిపిస్తుంది. బావా అని మీరు అపోహపడుతున్నారు సార్. నిజం బయటపడి అప్పుడు మీ సంగతి తేలుస్తాను. ఈ హాస్పిటలే సీజ్ అయిపోతుంది. బావా, నువ్వెళ్ళరా? అది కాదవని. రా బావా. బావా, ఎందుకు ఆవేశపడుతున్నావు? మనం మెల్లగా సమాచారం తెలుసుకోవడానికి వచ్చాం, వాళ్ళతో గొడవ పడ్డానికి కాదు. ఇక్కడ ఆన్సర్లు జెన్యూన్ గా అనిపించడం లేదవని. బావా, వెళ్దాం పదా. మరో రకంగా ప్రయత్నం చేద్దాం పదా. హలో, చెప్పండి. నేను మీరా వాళ్ళ అన్నయ్యని మాట్లాడుతున్నాను. హా, చెప్పండి సార్. మా చెల్లెలు కోమా నుంచి బయటకొచ్చి అవని అవని అని కలవరిస్తుంది. ఆమె ఎవరో మాకు తెలీదు. ఆమెతో మీరా ఏం మాట్లాడాలనుకుంటుందో కూడా తెలీదు. ఇంతకీ ఆమె ఎవరండి? ఒక్క నిమిషం ఉండండి సార్. ఏమైపోయారు వీళ్ళు? ఎటెళ్ళిపోయారు?